హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం ఎంతగానో వెయిట్ చేసాం సాంగ్ కోసం. అదేనండి మన రెబల్ స్టార్, అదే ప్యాన్ ఓల్డ్ స్టార్ ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీ నుంచి సాంగ్ కోసం అయితే వెయిట్ చేసాం. ఆ సాంగ్ అయితే రిలీజ్ చేయలేదు, కానీ సాంగ్ నేమ్ అయితే రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ సాంగ్ అనేది ఆ November 23కి అయితే చేసాం. పోయా మోసం అంటే జస్ట్ బజ్ క్రియేట్ చేయడానికి అలా చేశారు. సో ఈ పాటనైతే ప్రభాస్ గారి బర్త్డేకి రిలీజ్ చేస్తున్నారు November 23న. సో మీలో ఎంతమంది పాట కోసం చాలా వెయిట్ చేస్తున్నారో లైక్ చేయండి మామ, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సో ఈ డేజీ కోసం సరే నెక్స్ట్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు వెయిట్ చేసాం కదా, అప్పటి వరకు కూడా వెయిట్ చేద్దాం. సో నేనైతే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నా, బికాస్ ప్రభాస్ గారిని 20s ద ఎరా ఆఫ్ 20sలోకి తీసుకెళ్తుంది ప్రభాస్ గారి లుక్ కానీ ఆ ప్రోమోలో, లైక్ నా పోస్టర్లో. సో అస్సం ఉంది చూడడానికి. సో మైట్ బీ నాకు తెలిసి ఇది క్వాలిటీ కోసం ఇలా తీసుకున్నారా, మరి ఇంత గ్రాండ్గా మరి ఎగ్జైట్మెంట్గా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు లేదా నాకు తెలియదు. కానీ సో నేను అనుకుంటున్నాను, ఇలా అప్డేట్ ఇచ్చి మన ఉత్సాహం పెట్టేసి రిలీజ్ చేయకుండా ఉంటే మనకి పిచ్చకపోద్ది. బికాస్ ప్రభాస్ మీరు ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మర్చిపోము కదా, మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు ఈ సాంగ్ గురించి అనేది. సో మనకైతే కొంచెం డిసప్పాయింట్మెంటే, ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే అల్టిమేట్గా డిసప్పాయింటే. బికాస్ మళ్ళీ వాయిదా పడింది. బర్త్డేకి ఏదో గిఫ్ట్ పక్క అనుకున్నాం, ఇది ఎక్కడ డిస్ట్. బర్త్డేకి ఇంకేదో ఇస్తారనుకున్నాం, బట్ ఇది ఎక్కడ డిస్ట్. సాంగ్ని తీసుకెళ్ళి బర్త్డేకి పెట్టారు. చెప్పు బ్యాట్. సో అయితే బర్త్డే కోసం మిస్ అయ్యేందుకు మనం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. సరే చూద్దాం. బీజిఎం కోసం అయితే తమ్మన్ బీజిఎం మిస్ చెప్పవసరం లేదు, ఆల్రెడీ టీజర్లో అల్లాడిచ్చేసాడు. టరడంట అండు. సో ఉంది కొంచెం వాయిదా అయినప్పటికీ క్వాలిటీ కోసం వాయిదా అంటే ఓకే, క్వాలిటీ కోసం వాయిదా టాక్ నడుస్తుంది ఓకే. కానీ ఒక చిన్న గ్లిమ్సమో ప్రోమో అయినా సరే సాంగ్ ఇది ఇచ్చుంటే బాగుండేది. మరి ఇంత సైలెంట్గా ఉంటే ఎలా? బికాజ్ నిన్నేమో మనకి అప్డేట్ ఇచ్చేసారు రాజా సాబ్ సాంగ్ ఇవాళ వచ్చేస్తుందని, బట్ 12 PM బట్ రాలేదు. ఈ అప్డేట్ విషయంలో కొంచెం స్పీడ్గా ఉండాలి మరిది గారు, బికాస్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్. మీరెంతమంది మా వెయిటింగ్? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగానే డేట్ ఇచ్చి లాస్ట్ మినిట్లో ఎంతో వెయిటింగ్ చేస్తాం 12కి ఎప్పుడు సాంగ్ అనేది. సో ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ అస్ ఫ్యాన్స్కి. సో పాజిటివిటీ నమ్మకం పర్లేదు, మాకు ఓకేనండి. ఇంకా ఏం చేస్తాం, క్వాలిటీగా రావడమే ముఖ్యం కదా. తామనన్న బీట్స్, ప్రభాస్ స్వాగ్ మామూలుగా ఉండదు కదా. ఏం ఆలస్యమైనా వచ్చేది పక్కా బ్లాక్ బస్టర్ పార్టీ సాంగ్, బికాజ్ న్యూ ఇయర్కి అల్లాడిపోవాలి అంతే. సో ఫ్యాన్స్ నమ్మకం ఉంచి మంచి పాట వస్తుందని మేమైతే ఊహిస్తున్నాం. సో నాకు అనిపోయేదే రాబోయే చాలా సినిమాలు ఉన్నాయి ప్రభాస్ గారికి. రాబోయే సలార్, కల్కి 2 సినిమాలపై హైప్ దెబ్బతీయకుండా ఉండేందుకు ది రాజా సాంగ్ ప్రమోషన్ని పండగ సీజన్ సేవ్ చేసుకుంటారేమో అనేది మంచి ప్లాన్ ఉంది. చూద్దాం ఇంత జాన్లో ఎలా ఉంటుందో. సో కొన్ని ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఇది నిర్ణయాన్ని అయితే విశ్లేషించవచ్చు బికాస్ రిలీజ్ డేట్కి. సో మీలో ఎంతమంది రాజా సాబ్ నుంచి రెబల్ సాబ్ పాట సంక్రాంతికి లేదా న్యూ ఇయర్కి పండగ సమయంలో బిగ్గెస్ట్ బజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? సో ప్రస్తుతానికైతే ఇదే. ఈ రాజా సాబ్ టీం నుంచి మనకి నెక్స్ట్ ఏం అప్డేట్ లేదు, ఓన్లీ ద ప్రోమో ఆఫ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా ఉంటుంది సాంగ్, ద రెబల్ సాంగ్ అనేది November 20 నుంచి. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఒకసారి మనకి ట్రైల్ వచ్చిన తర్వాత మనం అన్నీ మాట్లాడుకుందాం. సో ఇదండి వాళ్ళ అప్డేట్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ November 23 వరకు వెయిట్ చేసి ఉండాల్సిందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అలాగే మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ, అలాగే కామెంట్ చేయడం మర్చిపోమకండి. మీరు ఎంత ఈగర్లో వెయిట్ చేస్తున్నారు ఈ పాట కోసం. ఉంటాం. థ్యాంక్ యూ, బాయ్.